వెల్కమ్ టు రాజనీతి. ఈ వారం వీకెండ్ కామెంట్లో ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ గారు బీఆర్ఎస్ నేతల కుటిల బుద్ధులను, విద్వేష రాజకీయాలను ఉతికి ఆరేశారు. అవినీతి, అరాచక, ఉన్మాద నేతలను ఉతికి ఆరేయటం ఆయన కొత్త కాకపోయినా ఈ వారంలో తెలంగాణలో జరిగిన ఘటనల మీద స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. మహా టీవీ మీద దాడి ఘటన తర్వాత బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రాంతీయ ఉన్మాదం రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. తెలంగాణ ప్రజలు మొన్నటి ఎన్నికల్లో, ముఖ్యంగా లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ నడుములు విరగ్గొట్టారు, తిరిగి లేవకుండా విరగ్గొట్టారు. కుదేలైన కేసీఆర్ మళ్ళీ లేవటానికి ఊతకర్రలా ఉపయోగపడుతుందని ప్రాంతీయ ఉన్మాదాన్ని రెచ్చగొడుతున్నారని ఆర్కే తన ఆర్టికల్లో పేర్కొన్నారు. ఆంధ్ర మీడియా సంస్థలో అని గతంలో వాడిన సెంటిమెంట్ అస్త్రాన్నే మళ్ళీ ప్రయోగిస్తున్నారు. అప్పట్లో ఇదే ఆంధ్ర మీడియా వీళ్ళ తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చింది. ఆంధ్రజ్యోతి, ఆంధ్ర మీడియా మద్దతు లేకపోతే ఈ ఉద్యమం అసలు ఉండదని ఆ రోజున శ్రీకృష్ణ కమిటీ సభ్యులు కూడా వ్యాఖ్యానించారని అందులో ఆయన పేర్కొన్నారు. అసలు కేసీఆర్ రాజకీయాల్లోకి రాకముందు నుంచే ఆంధ్ర మీడియా హైదరాబాద్ కేంద్రంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడి ఘన విజయం సాధించాయి. అదే కూటమి తెలంగాణలోకి వస్తే బీఆర్ఎస్ పార్టీ 3వ స్థానానికి పడిపోతుందనే భయంతోనే సెంటిమెంట్ అస్త్రంతో మళ్ళీ రాజకీయంగా పునరుజ్జీవం పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. విపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణకు అన్యాయం జరుగుతుందని గగ్గోలు పెట్టి సెంటిమెంట్ను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవటం కేసీఆర్కు, ఆయన పార్టీ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య. కేసీఆర్ తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక అని, కేసీఆర్ని ఏమైనా అంటే తెలంగాణను అన్నట్టే అనే వాదనను ముందుకు తీసుకొస్తారు. ఉద్యమ సమయంలో ఇది బాగా నడిచింది. ఆ తర్వాత ప్రజల్లో ఆ భావం తగ్గిపోయింది, ఆ ఎమోషన్స్ తగ్గినాయి. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత చెప్పాలంటే కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఆంధ్ర కాంట్రాక్టర్లు బాగుపడ్డారు. ఆంధ్ర కాంట్రాక్టర్లతో టీఆర్ఎస్ నేతలు చట్టాపట్టాలు వేసుకొని తిరిగారు. కేటీఆర్, కవిత, హరీష్ రావు వీళ్ళందరికీ ఆంధ్ర కాంట్రాక్టర్లతో సంబంధాలు ఉన్నాయి, వ్యాపారపరమైన సంబంధాలు ఉన్నాయి. మేఘా, ఫినిక్స్ వంటి సంస్థలు దీనికి ఉదాహరణ. ఆంధ్ర బిల్డర్లు, ఆంధ్ర రియల్టర్లు, ఆంధ్ర కాంట్రాక్టర్లు అందరూ బాగుపడ్డారు కేసీఆర్ చల్లని పాలనలో. పైగా మిగతా పార్టీ వాళ్ళతో పోలిస్తే ఆంధ్ర వాళ్ళకి ఎక్కువ టికెట్లు ఇచ్చింది కూడా కేసీఆరే. ఆంధ్ర మూలాలు ఉన్న వాళ్ళకి, ఆంధ్ర వాళ్ళకి కాదు, ఆంధ్ర మూలాలు ఉన్న వాళ్ళకి. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళ ఓటర్ల కోసం. అలా చేసి పనులు చేసినా, టిక్కెట్లు ఇచ్చినా తన అమ్ముల పొదిలో సెంటిమెంట్ అస్త్రాన్ని మాత్రం అలాగే ఉంచుకున్నాడు కేసీఆర్. అవసరమైనప్పుడు చంద్రబాబును బూచిగా చూపించటం, లేదా ఆంధ్రాని బూచిగా చూపించి తెలంగాణ ప్రజలు బెదిరిపోయేలా చేయటం, తెలంగాణ సమాజ ప్రయోజనాలు రక్షించేది తానే అని ప్రొజెక్ట్ చేసుకుని రాజకీయంగా లబ్ధి పొందే వ్యూహాన్ని సజీవంగా ఉంచుకున్నాడు కేసీఆర్. కానీ గతంలో ఇది నడిచింది. చాలా సందర్భాల్లో కేసీఆర్కి ఇది ఒక ఆయుధంలాగా ఉపయోగపడింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది, 10 ఏళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అంతకుముందు జగన్ రెడ్డి ఉన్నాడు. ఎవరి బతుకులు వాళ్ళు బతుకుతున్నారు ప్రజలు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజల్లో ఆ ఎమోషన్స్ తగ్గినాయి. గతంలో ఉన్నంత బలమైన ఎమోషన్స్ లేవు. ఎందుకంటే తెలంగాణను తెలంగాణ పరిపాలకులే, తెలంగాణ నాయకులే పరిపాలిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ఇంకా ఆంధ్ర ఆధిపత్యం అనే మాటకు అర్థం లేదు. మన మహా టీవీ ఇష్యూలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు ఎవరి గడ్డ మీద ఉన్నారు, ఎవరి తిండి తింటున్నారు, ఆంధ్ర మీడియా సంస్థలు అంతు తేలుస్తాం, మహా టీవీ శాంపిల్ మాత్రమే, లిస్టులో ఇంకా చాలా ఉన్నాయని మాట్లాడారు. ఆ వ్యాఖ్యల మీద రాధాకృష్ణ గారు గట్టి కౌంటర్ ఇచ్చారు. కవిత, కేటీఆర్ అమెరికాలో ఉద్యోగాలు చేసినప్పుడు ఎవరి గడ్డ మీద ఉన్నారు, ఎవరు తిండి తిన్నారు? జగదీష్ రెడ్డి కొడుకు లండన్లో చదువుతుంటే ఎవరు తిండి తింటున్నాడు? పోనీ జగదీష్ రెడ్డి ఏమైనా ఆంధ్ర వాళ్ళందరికీ వండి వార్చి పెడుతున్నాడా అని రాధాకృష్ణ గారు ఘాటుగా రాశారు. నిజానికి ఆంధ్ర మీడియా సంస్థలు అంతు తేల్చేట్టయితే పదే ఆంధ్ర మీడియా సంస్థలకు ఎందుకు ఇంటర్వ్యూలు ఇస్తారు? కేటీఆర్, కవిత, హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకులందరూ. మొన్న ఇటీవలే కవిత గారు TV5లో మూర్తి గారికి ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. అంతకుముందు ABNలో ఇచ్చారు. మరి వాటిని బహిష్కరించలేదుగా, బహిష్కరించరు కూడా. కారణం ఏంటంటే టీ ఛానల్కో, HMTVకో రీచ్ లేదు తెలంగాణలో. వీళ్ళు పేర్కొంటున్న ఆంధ్ర మీడియా సంస్థలకే రీచ్ ఉంది, వాటికే ఆదరణ ఉంది. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతికి ఉన్నంత ఆదరణ మిగతా పత్రికలకు లేవు. పోనీ అంత మాత్రాన వీళ్ళు ఏమన్నా ఆంధ్ర పక్షపాతుల్లాగా వ్యవహరిస్తున్నారంటే అదేం లేదు. ఎక్కడికక్కడికే ప్రత్యేక ఎడిషన్లు ఉన్నాయి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ప్రత్యేక ఎడిషన్లు ఉన్నాయి.
పైగా వీళ్ళు హైదరాబాద్లో ఉండటం మూలాన ఒకంత తెలంగాణకి ఫేవర్గానే ఉంటారు. కానీ అది సరిపోవట్లే వీళ్ళకి. రాజకీయ పబ్బం గడుపుకోవటానికి ఆంధ్ర ముద్రేసి వ్యాపారులు వెంటబడ్డారు, రాజకీయ నాయకులు వెంటబడ్డారు, మీడియా వెంట కూడా పడుతున్నారు. పైగా సందర్భం ఉన్నా లేకపోయినా చంద్రబాబు నాయుడిని ముగ్గులోకి దింపుతారు, ఆయన పేరు లాగుతారు. ప్రతి చిన్న సంఘటన వెనక చంద్రబాబు నాయుడు ఉన్నాడు అన్నట్టు ఆరోపణలు చేస్తారు. అదేంటో అర్థం కాదు. ఆ పార్టీని నామరూపాలు లేకుండా చేస్తా అని శపథాలు పట్టిన కేసీఆర్ సక్సెస్ అయ్యాడు. కొంతవరకు నాయకులు లేకుండా చేశారు తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి. కానీ కార్యకర్తల బలం ఉంది. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఏనాడు తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టే ప్రయత్నం చేయట్లేదు. చాలామంది అక్కడ కార్యకర్తలు కోరుకుంటున్నారు రావాలని. ఆయన మాత్రం ఆంధ్ర మీదే దృష్టి పెట్టాడు. ఆయనకు అంత తీరిక కూడా లేదు. కానీ పదే పదే చంద్రబాబు నాయుడిని ముగ్గులోకి దింపి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీళ్ళు అవునన్నా కాదన్నా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా 30 ఏళ్లుగా, గత 3 దశాబ్దాలుగా 2 తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చంద్రబాబు నాయుడుకి సాటి మరొకరు లేరు. చంద్రబాబు నాయుడు అంతటి ప్రభావవంతంగా ఇంకో నాయకుడు లేడు. చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో దేశ రాజకీయాల్లో కూడా కీలకంగా వ్యవహరించారు, కీలక మలుపులకు కారణమయ్యారు. అలాంటి చంద్రబాబు నాయుడు 2023లో అరెస్ట్ అయినప్పుడు కేటీఆర్ ఆయన మీద చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ అధికారం కోల్పోవడానికి కారణాల్లో ఒకటైంది. ఇవాళ తెలంగాణ సమాజానికి, కేసీఆర్ కుటుంబానికి లంక పెడితే ఎవరు అంగీకరించే పరిస్థితి లేదు. తెలంగాణ సమాజం వేరు, కేసీఆర్ కుటుంబం వేరు. చెప్పాలంటే తెలంగాణ సమాజం తల వంపులు తెచ్చుకునే పనులు ఆ కుటుంబం చేసింది, కేసీఆర్ కుటుంబం. రాజధానిలో, దేశ రాజధానిలో లిక్కర్ కుంభకోణంలో భాగస్వామురాలుగా మారి కవిత తీహార్ జైలుకి వెళ్ళింది. అప్పుడు తెలంగాణకు చెడ్డ పేరు రాలేదా? తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడలేదా? బీఆర్ఎస్ నాయకులు, కేసీఆర్ కుటుంబం ఎన్ని తప్పులైనా చేయొచ్చు. వేరే పార్టీ వాళ్ళు ఏదైనా చిన్న పొరపాటు జరిగినా కానీ వేరే పార్టీ నాయకుల వల్ల, ఆ పార్టీ వల్ల దాన్ని పెద్ద ఎత్తున రాద్ధాంతం చేయటం ఈ బీఆర్ఎస్ నాయకులకు అలవాటు. అదేవిధంగా మీడియాను కూడా ప్రాంతాల పేరుతో బ్లాక్మెయిల్ చేసి దారికి తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. గతంలో నడిచింది. ఉద్యమ సమయంలో చాలా మీడియా సంస్థలు వీళ్ళ బ్లాక్మెయిలింగ్కి లొంగిపోయినాయి. కానీ రాధాకృష్ణ గారు చాలా గట్టిగా సమాధానం ఇచ్చారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతి కార్యాలయాల మీద దాడులు జరిగినాయి. ఉద్యమ సమయంలో, తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దాడులు జరిగినాయి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని తెలంగాణలో రాకుండా చేశాడు, అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వలేదు ఆంధ్రజ్యోతి పత్రికకి. అయినా మేము నిలబడ్డాం, మీ బెదిరింపులకు మేము బెదరం, ఏం పీక్కుంటారో పీక్కుండా అన్నట్టుగా ఈ వారం వీకెండ్ కామెంట్ రాశారు. చాలా దమ్ముగా రాశారు. హ్యాట్స్ ఆఫ్ టు రాధాకృష్ణ గారు. Like, share and subscribe to Rajaniti channel.